96 grams gold, 43 grams silver, 1500 cash and 4 cell phones relating to 14 cases అన్నీ రికవర్ करके కోర్ట్ ని యూపీలో కూడా వీళ్ళు బంగారం తీసుకెళ్లి లోన్ తీసుకోవడం జరిగింది ఎస్బీఐ లాంటి పెద్ద బ్యాంక్ దగ్గర నుంచి. సో ఈ విధంగా వీళ్ళు వాళ్ళ యాక్టివిటీస్ కొనసాగిస్తూ అనేక ఆఫీసర్స్లో పాల్గొనడం జరిగింది. అండ్ చాలామంది ప్యాసింజర్స్ని భయభ్రాంతులకు గురి చేసి ఒక అన్సేఫ్ ఎన్వైరన్మెంట్ని వాళ్ళు క్రియేట్ చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ టుడే దట్ కెన్ యూ సీ దిస్ మొత్తం హ్యాండ్ ఈ లెఫ్ట్ టు రైట్ మొత్తం దిగిపోయింది అన్నమాట. సో దే ఆర్ వెరీ పర్టర్బ్డ్, ది ఆఫెండర్స్ ది విక్టిమ్స్ దే వెరీ పర్టర్బ్డ్. అండ్ వాళ్ళకి వీడి దగ్గర ఇంకేముందో ఇంకేం అటాక్ చేస్తాడని కొంచెం వెనక్కి తగ్గుతారు పట్టుకోకుండా. అప్పుడు వీడు ఎస్కేప్ అవుతారు. ఇతను రన్నింగ్ ట్రైన్ నుంచి కూడా దిగి హీ కెన్ సర్వైవ్. హీ ఈజ్ వెరీ టాలెంటెడ్ ఇన్ ద సెన్స్. ఇంకొకటి ఇతను కొంతమంది విక్టిమ్స్ వాళ్ళు పాకెట్లో వాల్యుబుల్స్ పెట్టుకున్నప్పుడు పడుకోవడము అలా చేసినప్పుడు దిస్ టైప్ ఆఫ్ అఫెండర్స్ దే ఎక్స్పర్ట్స్ అనమాట. వాళ్ళకి తెలుసు ప్రాబబ్లీ ఇతని దగ్గర ఏదో ఉంది వాల్యుబుల్ అని. అప్పుడు అతనికి తెలియకుండానే పాకెట్ కట్ చేసేసి అది స్టీల్ చేసేసుకున్నారు. ఇలాంటి కేసెస్ కూడా ఉన్నాయి మన దగ్గర. తెలియకుండానే వీళ్ళు బ్యాగ్స్ పాకెట్స్ కట్ చేసి థెఫ్ట్ చేసేస్తారు. వీళ్ళకి లాట్ ఆఫ్ టైం వీళ్ళు రైల్వే స్టేషన్ అక్కడ ఉన్నందువల్ల అబ్జర్వ్ చేసి మూమెంట్స్, ప్యాసింజర్ మూమెంట్స్, ఎవరి దగ్గర వాల్యుబుల్స్ ఉండొచ్చు అదంతా కూడా నాలెడ్జ్. అండ్ దే డెవలప్డ్ దిస్ ఎంబోస్ how they can do the offenses and escape. Any other questions? ఒక పర్సన్ దగ్గర నుంచి స్కూటర్ లాక్కుని కత్తి చూపించి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఈ అటాక్డ్ వన్ పోలీస్ పర్సన్ అట్ బేగంపేట రైల్వే స్టేషన్ ఆల్సో ఇన్ 2019. తర్వాత డిసెంబర్ 2019లో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నప్పుడు 39 ఆఫెన్సెస్ కన్ఫెస్ చేయడం జరిగింది, రాబరీస్, థెఫ్ట్స్ అండ్ అసాల్ట్స్. అండ్ అప్పుడు పోలీస్ వారు 16,94,000 క్యాష్ సీజ్ చేశారు. అండ్ ఆల్సో 541 grams ఆఫ్ గోల్డ్. తర్వాత చెంచల్ కూడా జైలుకి వెళ్ళాడు. 2021, 22, 23, 24, 25 మార్చ్ వరకు ఇతను జైల్లోనే ఎక్కువగా గడపడం జరిగింది. అండ్ ఆల్సో మధ్యలో బయటకు వచ్చినప్పుడు గాంజా స్మగ్లింగ్లో కూడా ఇతని మీద కేసు చేయడం జరిగింది. మహబూబ్ నగర్ పోలీస్ స్టేషన్ పీటీ వారెంట్ మీద తీసుకొచ్చారు. తర్వాత ఐ థింక్ హీ వాజ్ ఇన్ చెంచల్గూడ అండ్ దెన్ అగైన్ హీ వెంట్ టు రాయచూర్. లాస్ట్ రాయచూర్ జైలు నుంచి ఇతను బయటికి రావడం జరిగింది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ కేసు, మెయిన్ కేసు